అయితే మేము నర్సరీకి అయితే వచ్చామన్నమాట మొక్కలు తీసుకోవడానికి. ఇక చాలా టైప్స్ ఆఫ్ మొక్కలు ఉన్నాయి, మీరు ఒకసారి వచ్చి విజిట్ అయితే చేయండి. ఇదైతే మనం విజయవాడ హైవే పక్కన రోడ్లో ఉంటుంది, మచిలీపట్నం దాటిన పక్కనే. ఇక్కడ మీరైతే చూడొచ్చు చాలా టైప్స్ ఆఫ్ మొక్కలు ఉన్నాయి. అంటే ఇక్కడైతే మొక్కలు చాలా హెల్తీగా అయితే పెంచుతున్నారు. అలాగే మొత్తం అయితే మంచిగా ఉంది. కింద కూడా మీకైతే వీడియోలో చూపిస్తాను. మొత్తం గ్రీన్ గ్రాస్ ఉంది. అండ్ ఆల్సో అందరికీ హ్యాపీ వినాయక చవితి ఫ్రెండ్స్. ఎవరైనా వీడియోని కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసేసుకోండి. అలాగే పక్కన ఉండే గంటను కూడా కొట్టేసి చూడండి. అండ్ మేము వచ్చినప్పుడే కరెక్ట్గా అయితే వర్షం పడుతుంది. వీళ్ళైతే మమ్మల్ని అయితే అటు ఆ చివరికి అయితే వెళ్ళనివ్వట్లేదు, ఎందుకంటే వర్షం కాలం కదా. అదిగోండి ఆ చివరి కూడా ఉన్నాయి, అదిగోండి చూపిస్తున్నాను. ఈ ముక్కలు ఉంటే మరి బ్రౌన్గా ఉన్నాయి, అందుకని దాన్ని ఎదురు ఇంకో రెడ్ కలర్ రెండు ఎదుగుతుంది. మొత్తం పాకేస్తున్నాయి ఏంటో. అదిగోండి అక్కడ పింక్ డ్రెస్సులు అయితే మా మమ్మీ, అటు పక్కన ఆంటీ ఎవరో చూపిస్తున్నారు, ఇది అయితే మా మమ్మీ అనమాట. అదిగోండి మా డాడీ ఏమో ఇంకో అంకుల్ ఉన్నారు అక్కడ. అదిగోండి ఇదిగోండి మీరైతే చూసుకున్నట్టు ఇదిగోండి మళ్ళీ ఇంకోటి ఏదో మొక్క తీసుకున్నారు. ఇదిగోండి ఇవి అయితే మనకి డెకరేషన్ మొక్కలు అనమాట. ఇదిగోండి ఈ ఒక సెట్ అయితే ఇటు పక్కన ఇంకో సెట్టు. ఇదిగోండి వీళ్ళైతే నైట్ టైం ఎవరైనా టూరిస్టులు వచ్చినా కానీ అంటే నార్మల్గా మొక్కలు తీసుకోవడానికి, అదిగోండి మీరు చూసుకున్నట్టయితే అక్కడ ట్యూబ్ లైట్స్ అయితే పెట్టారు. ఇదిగోండి ఇక్కడ అలాగే మనకి అవైలబుల్గా చిన్ని మొక్కలు కూడా దొరుకుతాయి. మనకు కావాల్సిన సీడ్స్ అయితే వేసుకోవచ్చు, సపరేట్గా కూడా ఇస్తారు. ఇదిగోండి నేనైతే మీకు క్లియర్గా కనిపించాలని చెప్పి ప్రతి ఒక్కటి తెచ్చేసి.
ఇదైతే దాని పక్కన ఉందన్నమాట. అదిగోండి అక్కడ అయ్యో డార్క్ గ్రీన్ కలర్లో ఉన్నాయి. నేనైతే దూరం నుంచి చూసి ఏమీ లేవు అనుకున్నాను, తర్వాత అర్థమైంది అక్కడ ఏదో డార్క్ గ్రీన్లో మొక్కలు ఉన్నాయని. ఇదిగోండి ఇక్కడైతే మొక్కలు ఇలా పెట్టేశారు. ఇదిగోండి ఇక్కడైతే ఇంకో వేరే టైప్ ఆఫ్ మొక్కలు ఉన్నాయి. ఇదిగోండి పెద్ద చెట్ల వెనకాలే మనకైతే ఇక్కడ వెనకాల అయితే ఇవి ఉన్నాయి. ఆగండి చూద్దాం పక్క నుంచే, అటు పక్క నుంచి వెళ్దామంటే మనకేమో వాటర్ ఉన్నాయి అక్కడ. ఇక్కడ నాకు తెలిసి మీకు వీడియోలో చూడ్డాకైతే బాగానే ఉందనుకుంటున్నాను, కానీ ఇక్కడైతే రియల్గా అయితే అసలు అంతలా ఏం లేదు, చాలా కష్టంగా అయితే ఉంది. ఇదండి ఇక్కడ కూడా మనకైతే చాలా టైప్స్ ఆఫ్ మొక్కలు ఉన్నాయి. అనుకున్న అక్కడైతే మనకి ఒక పాట్లో మొక్క అయితే పెట్టేస్తారు. ఇదిగోండి అక్కడైతే వాటర్ నేను మీరు చూసుకోవచ్చు. అదిగోండి ఏ బలం ఉన్నాయి, నాకేం తెలియదు అనమాట. ఇదిగోండి ఇక్కడైతే ఇంకా చాలా కలర్స్ ఆఫ్ మొక్కలు ఉన్నాయి. ఫ్లవర్స్ ఇక్కడ అసలు ఏం మాట్లాడాలో నాకే అర్థం కావట్లా, అంత కన్ఫ్యూజింగ్ ఉందన్నమాట. అండ్ అయితే ఏదో ప్రాబ్లం వచ్చిందంట, అందుకే ఇలా పెట్టి. అండ్ ఇదిగోండి ఇదైతే బత్తకాయ దానిమ్మకాయ నాకు తెలియదు.